మే మొదటి వారంలో ప్రకటించనున్న కవిత పార్టీలో ఎవరెవరు చేరుతారు అనే దానికి సంబంధించి కూడా ఒక చర్చ జరుగుతోంది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలోని అసంతృప్తివాదులు, అసమ్మతివాదులు, లేకపోతే ఆ పార్టీలో ఇప్పటిదాకా పదవులు రాని వాళ్ళు, రకరకాల ఇబ్బందులకు గురవుతున్న వాళ్ళు, ప్రాధాన్యం దొరకని వాళ్ళు, ఇట్లా అనేక కేటగిరీస్ సంబంధించిన క్యాడర్ అనండి, లీడర్స్ అనండి, మండల స్థాయి అనండి, జిల్లా స్థాయి అనండి, చాలామంది అయితే బీఆర్ఎస్ పార్టీలో కవిత పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టుగా ఒక ప్రచారం జరుగుతోంది. అందులో నిజం ఎంతుందో మనకు తెలియదు. అయితే బీఆర్ఎస్ పార్టీకి చెందిన చాలామంది నాయకులు తనతో టచ్‌లో ఉన్నట్టు స్వయంగా కవిత ఈ మధ్య మీడియా చిట్ చాట్‌లో చెప్పారు. అది కూడా ఎంత నిజమో మనకు తెలియదు. కవిత ఒక రాజకీయ పార్టీ నాయకురాలిగా ఆమె ఆ మాట అన్నారు. రాజకీయంగా ఒక ఒక బాంబు పేల్చారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలామంది తనతో టచ్‌లో ఉన్నట్టుగా పేల్చారు. తర్వాత ఇప్పుడు రీసెంట్‌గా ఒక, ఒక వీడియో అంటే ఇప్పుడు తాజాగా ఒక వీడియో వైరల్ అవుతుంది. అదేంటో ఒకసారి నేను వినిపిస్తాను. ఆ వీడియోలో ఏముంది అనేది మనం చూడాలి. ఆమె ఏం చెప్తున్నారంటే, నన్నే బయటికి పంపించినప్పుడు ఇంకా మిగతా వాళ్ళు మీరంతా ఏం లెక్కనే బాబు మిమ్మల్ని కూడా గెంటి పారేస్తారని అందులో ఉంటుంది. అదొక్కసారి మనం విందాం. ఆమె ఏమన్నదో. నన్ను 20 ఏళ్ళు పనిచేసి నన్ను బయటకు పంపించిర్రు. సో అదే పార్టీలో ఉన్నోళ్ళు ఆలోచించరా అన్న? వాళ్ళ బిడ్డనే బయటకు పంపించిర్రు మా సంగతి ఏంది అనుకోరా? అనుకుంటారు కదా! సమయం సందర్భం వచ్చినప్పుడు ఎగ్జిబిట్ చేస్తారు ఎవరన్నా కూడా. నన్ను 20 ఏళ్ళు పనిచేసి నన్ను బయటకు పంపించిర్రు. సో అదే పార్టీలో ఉన్నోళ్ళు ఆలోచించరా అన్న? వాళ్ళ బిడ్డనే బయటకు పంపించిర్రు మా సంగతి ఏంది అనుకోరా? అనుకుంటారు కదా! సమయం సందర్భం వచ్చినప్పుడు ఎగ్జిబిట్ చేస్తారు ఎవరన్నా కూడా. రైట్. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. అంటే వైరల్ చేస్తున్నారు. బహుశా తెలంగాణ జాగృతికి సంబంధించిన వాళ్ళు చేస్తుండొచ్చు. నేను కాదనడం లేదు. ఇదొక రాజకీయ ఎత్తుగడ కూడా అయి ఉండొచ్చు. అంటే ఇందులో సారాంశం ఏమిటంటే 20 ఏళ్లకు పైగా పనిచేసిన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురునైన తననే పార్టీ నుంచి గెంటి పారేసినప్పుడు, అంటే మిగతా వాళ్ళు ఒక లెక్క కాదు, మిమ్మల్ని కూడా తీసి అవతల పారేస్తారు. మీ అవసరం తీరాక మిమ్మల్ని వదిలేస్తారని చెప్పడానికి ఆమె ఈ 9 సెకండ్స్ మీడియాలో నిడివి కలిగిన ఈ వీడియోలో మనకు కనిపిస్తుంది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే నిజంగానే అసలు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైనా వచ్చే అవకాశం ఉందా? వస్తే ఎందుకు వస్తారు? కవిత పార్టీ ఆహ్, కవిత స్థాపించబోయే పార్టీ, ఏర్పాటు చేయబోయే పార్టీ ఒక ఒక ఎక్స్‌పెరిమెంట్. ఒక మహిళా రాజకీయ నాయకురాలు తెలంగాణలో ఒక ప్రాంతీయ పార్టీని స్థాపించడం అనేది ఒక అరుదైన సన్నివేశం. ఇంతవరకు చాలామంది ఆహ్, పురుషులు పెట్టిన పార్టీలు, మగవాళ్ళు పెట్టిన పార్టీలే ఉన్నాయి. అంటే అది జెండర్‌కి సంబంధించిన విషయాలు మళ్ళీ మాట్లాడుతున్నాం. సో, ఇక్కడ మహిళా రాజకీయ నాయకురాలిగా కవిత తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ఈ రకమైన రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్టు మనకు అర్థమవుతోంది. ఆమె టార్గెట్ బీఆర్ఎస్ అనే సంగతి మనందరికీ మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి అవమానాలకు గురై, సస్పెన్షన్‌కి గురై అండ్ బీఆర్ఎస్‌తో పూర్తిగా ఆమె సంబంధాలు తెంచుకొని, తర్వాత ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసి, ఇప్పుడు ఒక రాజకీయ పార్టీని స్థాపించబోతున్నందున, ఆమె సహజంగానే బీఆర్ఎస్ పార్టీనే మొదటి టార్గెట్‌గా ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. అంటే ఫస్ట్ విలన్ ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. సరే తర్వాత కాంగ్రెస్ కావచ్చు, తర్వాత బీజేపీ కావచ్చు, ఇంకా విలన్స్ ఎంతమంది ఉండొచ్చు. ఆమె దృష్టిలో మొదటి శత్రువు బీఆర్ఎస్ పార్టీ. అంటే సొంత తండ్రి స్థాపించిన పార్టీ, కన్న తండ్రి స్థాపించిన పార్టీ ఆమెకు మొదటి విలన్‌గా మనం ఇక్కడ విశ్లేషించక తప్పదు. అండ్ ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున వలసలు వస్తాయని మనం అనుకునే ఛాన్సెస్ ఏం లేవు. అయితే గతంలో వివిధ ఎన్నికల్లో అసెంబ్లీ కావచ్చు, ఇతరత్ర జిల్లా స్థాయిలో కావచ్చు, పదవులు ఆశించి రాని వాళ్ళు చాలామంది బీఆర్ఎస్‌లో ఉన్నారు. అటువంటి అనిశ్చితి ఒకటుంది. అది మళ్ళీ కేసీఆర్ స్వయం కృతాపరాధమే. ఎందుకంటే కేసీఆర్ ఏం చేశాడంటే, ఒక బస్సులో 30 మంది పట్టే కెపాసిటీ ఉందనుకుందాం. దాంట్లో 90 మందిని కుక్కాడాయన. అది కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు, టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళు వీళ్ళు అసలు ఈ తెలంగాణలో బీఆర్ఎస్ మినహా, అంటే అప్పట్లో టీఆర్ఎస్ మినహా
మరొక పార్టీ ఉండకూడదనే కాన్సెప్ట్‌తో ఆయన అన్ని పార్టీల నాయకులను దీంట్లో చేర్చుకున్నాడు. ఇది ఎంత హౌస్‌ఫుల్ అయిందంటే పైన బస్సు పైన జనమే, ఫుట్‌బోర్డ్ పైన జనమే, లోపల జనమే, కూర్చున్నవాళ్ళు, నిలబడ్డవాళ్ళు వెరీ హౌ బ ప పూర్తి స్థాయిలో హౌస్‌ఫుల్‌గా ఆహ్, ఆహ్, సి ఆహ్, ఆ పార్టీ నడుస్తూ వచ్చింది. దాంతో చాలామందికి పదవులివ్వలేని పరిస్థితి. అట్లా అని వాళ్ళను సంతృప్తి చేయలేని పరిస్థితి. ఈ రకమైన గందరగోళ పరిస్థితులు పార్టీలో ఉన్నాయి. పైగా ఆ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత అంతకుముందంటే సరే అధికారంలో ఉంది కనుక రేపు కాకపోతే ఎల్లుండి పదవొస్తుందనో, లేకపోతే నెక్స్ట్ అసెంబ్లీలో టికెట్ ఇస్తారనో, అట్లా అనుకున్న వాళ్ళు, ఊహించుకున్న వాళ్ళు, భ్రమలు పడ్డవాళ్ళు చాలామంది చాలా రకాలుగా ఆ పార్టీలోనే ఉండిపోవడానికి సిద్ధమయ్యారు, ఉండిపోయారు. ఇప్పటికి ఆ పార్టీ అపోజిషన్‌లోకి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఆ పార్టీ భవిష్యత్ ఏమిటి అని ఒక ప్రశ్న తలెత్తుతున్నప్పుడు, ఆ పార్టీ గడిచిన వరుస ఎన్నికల్లో అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, కంటోన్మెంట్ అండ్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, వీటిలో బీఆర్ఎస్ పార్టీ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత చాలా మందిలో నిరాశ కలుగుతున్న మాట కూడా నిజమే. దాన్ని కూడా మనం కాదనడానికి లేదు. అట్లా అని వాళ్ళు నిరాశ పడుతున్న వాళ్ళు, అసంతృప్తితో ఉన్నవాళ్ళు కవిత పార్టీని ఎందుకు చూజ్ చేసుకుంటారు? కాంగ్రెస్ పార్టీ ఉంది, లేదా బీజేపీ ఉంది. ఆ పార్టీలను సెలెక్ట్ చేసుకునే అవకాశాలుంటాయి. కానీ కవిత పార్టీని ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారనేది ఒక అంశం. మనం చర్చించాల్సిన అవసరం ఉంది. సరే, ఇంకొక యాంగిల్ ఉంది. లాస్ట్ టైమ్ 2023లో ఎవరైతే ఓడిపోయారో పార్టీ టికెట్ పైన, బీఆర్ఎస్ పార్టీ టికెట్ పైన, అందులో చాలామందికి ఈసారి టికెట్లు రావు అని కూడా ఒక ప్రచారం జరుగుతోంది. కనుక వాళ్ళందరూ ఎటువైపు చూస్తారు? ఇది బీఆర్ఎస్‌కు సంబంధించిన ఒక కొమ్మ అని అనుకుంటే, అంటే మనం ఎన్ని మాట్లాడుకున్నా కూడా కవిత ఒక మహిళా రాజకీయ నాయకురాలిగా తనను తాను నిరూపించుకోవాలనుకుంటోంది. ఒక ఎక్స్‌పెరిమెంట్ చేస్తోంది. ఆ ఎక్స్‌పెరిమెంట్ ఎట్లా సఫలమవుతుందా కాదనేది పక్కన పెడదాం. బట్ ఆమె పార్టీకి ఇవ్వగలిగిన వాళ్ళు రైట్ నౌ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్యాడరే ఉండే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఆమె బీఆర్ఎస్ పార్టీలో పనిచేసి వచ్చారు కనుక, కేసీఆర్ కూతురు కనుక, మహిళ గనుక, అండ్ ఆమె సామాజిక న్యాయం వంటి అంశాలు మాట్లాడుతున్నారు కనుక, బీసీ సెక్షన్స్ నుంచి, ఇతర దళితుల సెక్షన్స్ నుంచి కూడా ఆమె కొంత సపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. అండ్ మోర్ ఓవర్ తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ పేరిట ఒక సభ కూడా ఈ మధ్య ఆమె నిర్వహించారు. కనుక తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, లీడర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే బీఆర్ఎస్ హయాంలో ఆ పార్టీ అధికారంలో ఉన్న కాలంలో నిర్లక్ష్యానికి గురయ్యారో, వాళ్ళందరూ ఆమె పంచన చేరే అవకాశం ఉంది. ఆ పార్టీలో చేరే అవకాశం ఉంది. అంతకుముందు వాళ్ళకు ఒకవేళ బీఆర్ఎస్‌తో అఫిలియేషన్ ఉన్నా వాటిని తెగతెంపులు చేసుకొని ఆమె వాళ్ళంతా కూడా కవితా పార్టీలో చేరే అవకాశాలను తోసిపుచ్చలేం. అందువల్ల ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నది ఏమిటంటే, కవిత వీడియో వైరల్ అవుతున్నంత మాత్రాన ఆ పార్టీ నుంచి ఇప్పటికిప్పుడు బయటకొచ్చేవాళ్ళు ఉండకపోవచ్చు. ఆమె పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీ జెండా అండ్ పార్టీ పనిచేసే పద్ధతి అండ్ కవిత స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఎట్లా ఉంటుంది, ఆమె ఏ రకంగా వ్యవహరిస్తారు, ప్రజలతో ఎట్లా మమేకమవుతారు, అండ్ ప్రజల్ని ఏ రకంగా అడ్రస్ చేస్తారు, ఏ విషయాలను ఆమె ఎక్కువగా ప్రజల ముందుంచబోతున్నారు, వీటన్నిటికి సంబంధించి కూడా బీఆర్ఎస్ నాయకత్వం లేకుంటే క్యాడరు కూడా పరీక్షించే అవకాశం ఉంది. కొద్ది రోజుల తర్వాత, ఒక 1 ఇయర్ తర్వాత, అప్పుడు ఒకవేళ ఆమె సక్సెస్‌లో వెళ్తోంది, ఆమె పార్టీ కొంత క్లిక్ అయ్యే అవకాశం ఉంది అని అనుకున్నప్పుడు బీఆర్ఎస్‌కు చెందిన క్యాడర్ ఆ పార్టీ వైపు వెళ్ళే అవకాశాలున్నట్టుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.